నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు, 3 మావోయిస్టులు హతం, కొనసాగుతున్న కూంబింగ్. ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కన్నుమూత, వృద్ధాప్య సమస్యలతో నోయిడాలో తుదిశ్వాస. ఒమన్ సుల్తాన్తో నేడు ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అవకాశం. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగలేదన్న ఏపీ, రాజకీయ కారణాలతో నీళ్లిస్తే జలయుద్ధాలు వస్తాయని వాదన. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకే జై కొట్టిన అత్యధిక గ్రామాలు, సర్కారు పనితీరుకు పల్లె జనం పట్టం కట్టారన్న కాంగ్రెస్.